హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అయినా, మనము ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా తప్పకుండా ఇవైతే పాటించాలి ఫ్రెండ్స్. మనమైతే మన ఫ్యామిలీని కేర్ తీసుకొని మనల్ని మనము కేర్ తీసుకోవడం మానేస్తున్నాము. అందుకనే మనకి హెల్త్ ఇష్యూస్ అయితే బాగా వచ్చేస్తున్నాయి. అందుకని ఈరోజు అయితే నేను సండే రోజు అయితే ఇట్లా పార్క్కి వెళ్ళి కొంచెము నేచర్లోన ఇట్లా ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటే మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే పార్క్ అయితే వెళ్ళాను. ప్రతి సండే మా హస్బెండ్ వాళ్ళు అందరూ వెళ్తారు, కానీ నేనైతే ఎప్పుడు మనమేంది ఇంట్లో పనులు ఉంటాయి కదా అని చూసుకొని ఎక్కడికి వెళ్ళాము. మనల్ని మనము ఒక 1 అవర్ టైం ఇచ్చుకుంటే మార్నింగ్ చాలు. మన హెల్త్ పరంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నా మనకైతే ప్రాబ్లం అవుతాయి. లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. ఇట్లా వాకింగ్ చేయడము, ఇక్కడ అయితే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చేశాను. నాకైతే చాలా బాగా బాడీ అయితే రిలీఫ్గా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇట్లా అయితే ప్రతి సండే కొంచెం హాలిడేస్ వచ్చినప్పుడు అయితే ఇదైతే పాటించండి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని ఇట్లా ఉయ్యాలలు, కొన్ని జారుబండ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే చేస్తున్నారు. అంతలోపు నేనైతే ఈ పార్క్ చుట్టూ అయితే రౌండ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే వాకింగ్ చేసినట్టుగా అయితే ఉంటుంది కదా అని. ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొన్ని చూశాను, చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలామంది అయితే మనము నవ్వుతూ ఉంటారు కదండి, అట్లాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. కొంతమంది పార్క్ చుట్టూ రన్నింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే రన్నింగ్ కూడా చాలా బాగా పార్క్ చుట్టూ తిరిగేటట్టుగా అయితే ఫెసిలిటీ అయితే ఇచ్చారు. ఇవి చూడండి, పేపర్ లానే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు బాగా అనిపించి ఇదైతే తీశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా పొద్దుకి కూర్చోబెట్టి అయితే ఉయ్యాలలాగా ఉంది, కొంచెం రౌండ్గా సర్కిల్ తిరుగుతున్నారు. అదైతే తిప్పేస్తున్నారు. వాడికి కూడా చాలా బాగా అనిపించింది. వాడు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు, చిన్న బాబు కదా అని. నేను కూడా ఎప్పుడూ ఇంట్లో పనులు ఇవే చూసుకొని ఉంటాను. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాము. ఈ సండే అయితే మేము ఇట్లా అయితే వచ్చేసాము. తర్వాత ఇక్కడైతే కొన్ని జారుబండి ఉంటే అవి కూడా చేపిస్తున్నాడు వాళ్ళ డాడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఇవన్నీ చేసేలోపు నేనైతే మొత్తం అక్కడ ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేస్తున్నాను. నాకు ఎట్లా అనిపించిందంటే, జిమ్కి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడైతే అన్నీ ఇచ్చారు. అంటే మనము సైక్లింగు ఇట్లా ఇవి చూడండి, సైక్లింగ్ చేశాను. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, నేనైతే కొన్ని షూట్ చేయగలిగాను. అవైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ సైక్లింగ్ చేయడం వల్ల అయితే మన తొడల్లో ఉన్న ఫ్యాట్ అయితే చాలా వరకు తగ్గుతుంది. ఇది చూడండి, ఈ ఎక్సర్సైజ్ వల్ల అయితే మన స్టొమక్ అయితే చాలా వరకు తగ్గుతుంది. నేనైతే 5 kgs తగ్గాను కదా, అందుకని ఇవన్నీ చేయగలుగుతున్నాను. ముందైతే అట్లా ఏం చేయలేకపోయేదాన్ని నేను. ఇక్కడైతే మా హస్బెండ్ నేను కలిసి ఇదైతే ఒక రైడ్ ఉంది, ఇదైతే చేసేస్తున్నాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.